దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు. ఇది మీ హోప్ ఫర్ టుడే. ఈరోజు యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని, ఆ వచనంలో ఉన్న కొన్ని మాటలను మీ ముందు ఉంచుతున్నాను. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యు విల్ వీప్ నో మోర్, హీ విల్ బి గ్రేషియస్ టు యూ ఎట్ ద సౌండ్ ఆఫ్ యువర్ క్రై. వెన్ హీ హియర్స్ ఇట్, హీ విల్ ఆన్సర్ యూ. ఇది చాలా గొప్ప వాగ్దానముతో కూడిన ఆశీర్వాదకరమైన మాట. అక్కడ ఆ ప్రజలు చాలా దుర్భరమైన స్థితిలో ఉండగా దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం అది. ఈరోజు అలాంటి వాగ్దానాన్ని నీకు దేవుడు దయచేస్తున్నాడు. నీవు ఇక ఏమాత్రము కన్నీళ్లు విడువవు అన్న మాటను బట్టి ఇంతవరకు నీవు కన్నీరు విడిచిన స్థితి ఆయన గుర్తించాడు. నువ్వే దుర్భరమైన స్థితిలో, ఏ కృంగిన స్థితిలో ఉన్నావో, ఏ కష్టంలో, ఏ నష్టంలో, ఏ సమాధానం లేని స్థితిలో, లేక ఏ దుర్భరమైన స్థితిలో ఉన్నావో అది ఆయన గుర్తించడు. ఇక నీవు కన్నీళ్లు విడువవు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించును, నిశ్చయముగా నేను నిన్ను కరుణిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ కన్నీటి స్థితిలో నుండి లేవనెత్తబడే అనుభవం మన గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన కరుణను బట్టి, ఆయన కృపను బట్టి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన ప్రయత్నం వలన ఏదైనా మేలు జరిగితే అది కొంత మాత్రమే, కానీ ఆయన కృప వలన, ఆయన కరుణ వలన జరిగిన మేలు చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి ఆయన కృప నుంచి ఆయన నీకు అనుగ్రహించే మేలును ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీవు కన్నీళ్లు విడిచినప్పుడు వెంటనే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడని, ఆయన స్పందించే విధానం, ఆయన వెనువెంటనే నీ కన్నీటికి స్పందిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతమైన వాగ్దానంతో కూడిన మాటలు అవి. 3 విషయాలు మాట్లాడి, నీ కన్నీళ్లు ఇక విడవంటే, ఇంతకుముందు నీవు కన్నీళ్లు విడవడం నేను చూశాను, నీ బాధను నేను పట్టించుకున్నాను, నీవు ఏ దుర్భరమైన స్థితిలో ఉన్నావో ఆ దుర్భరమైన స్థితిని నేను గుర్తించాను అని వాగ్దానం చేస్తున్నాను అనే మాట నీకు చెబుతున్నాడు దేవుడు. నీవే దుర్భరమైన స్థితిలో ఉన్నావో ఆ దుర్భరమైన స్థితిని నేను గుర్తించాను అనే ఆలోచన నీకు చెబుతున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, నిశ్చయముగా నేను నిన్ను కరుణిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ మొర్రను నేను వింటాను, నిశ్చయముగా నేను వింటాను, వెంటనే నేను వింటానని వాగ్దానం చేస్తున్నాడు. ఇది చాలా ఆశీర్వాదకరమైన మాట. ఈరోజు నీవు ఎలాంటి దుర్భరమైన స్థితిలో ఉన్నా, ఎలాంటి కన్నీటి స్థితిలో ఉన్నా, ఎలాంటి కృంగిన స్థితిలో ఉన్నా, ఎలాంటి కష్ట నష్టాల్లో ఉన్నా, ఎలాంటి సమాధానం లేని స్థితిలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తుతానని. ప్రియులారా గమనించాలి, కన్నీరు అనేది తాత్కాలికమే, ఆ తరువాత దేవుడిచ్చే కృప చాలా గొప్పది. అలాంటి కృపను నీకు వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి కృప నువ్వు పొందుకోగలిగేటట్లుగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే దేవుడు తప్పక ఈ వాగ్దానాన్ని నీ కొరకు నెరవేరుస్తాడు. అలాంటి నెరవేర్పును నీ జీవితంలో పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, చాలామంది ఈ దినాల్లో దుర్భరమైన పరిస్థితుల్లో, కృంగిన స్థితుల్లో ఉంటుండగా నీ వాగ్దానం గొప్పది. ఆ వాగ్దానం ఈ మాటలు విన్న వారి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించమని, వారి కన్నీటిని తుడిచి కరుణించి సమయానుకూలమైన సహాయం వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, అట్టి ఆశీర్వాదంతో వారిని నింపుమని, ఏ అవసరతలో ఉన్నా సహాయం దయచేయండి, ఏ సమస్యలో ఉన్నా పరిష్కారం దయచేయండి, ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.